What is this book? A ball for Daisy. Doll, Daisy, doll, Daisy, doll, Daisy, doll, But Daisy, doll, doll. There is no story, even only pictures. No story here. Look. See? How can I narrate a story? We'll take another book. Dragon's Fat Cat. Dragon's Fat Cat. Chapter 1. Meow. 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 హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ ఈ వీడియో వచ్చేసి ఒక ఈవినింగ్ రొటీన్. నేను ఇక్కడ బుక్స్ రీడ్ చేపిస్తున్నా. నేను ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను, మా ఇంట్లో లైబ్రరీలో తెచ్చిన బుక్స్ ఎప్పుడు స్టాక్ ఉంటాయి అన్నమాట. అవే రీడ్ చేస్తూ ఉంటాను నేను. మనం కొత్తగా స్టోరీస్ చెప్పడం ఎవ్రీ టైం చాలా కష్టం కదా. సో ఇట్లా బుక్స్ మంచిగా ఉంటాయి లైబ్రరీలో. ఏజ్ గ్రూప్ని బట్టి మేము 2 టైప్స్ తీసుకొస్తాము. మా పెద్ద బాబుకి ఏమో ఫస్ట్ గ్రేడ్ కదా, సో కొంచెం పెద్ద స్టోరీస్ అయినా ఈ కెన్ రీడ్, చదవగలుగుతాడు. బట్ చిన్నోడైతే కొంచెం విజువల్గా చిన్నగా ఉన్నవి ఏవో తీసుకొస్తే అట్లీస్ట్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. లేదు అంటే ఎక్కువసేపు టీవీ పైన ఉంటాడు. వాకింగ్కి తీసుకెళ్ళినా ఏం చేసినా కూడా వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే బోర్ కొడుతుంది కొంచెము. సో అలా బోర్ కొట్టినప్పుడు ఇట్లా బుక్స్ చదివిస్తాను. అండ్ జనరలీ మీరందరూ ఎలా ఎంగేజ్ చేస్తారు కిడ్స్ని? నాకైతే ఎస్పెషల్లీ ఇట్లా కొంచెం పెరిగిన తర్వాత ఎంగేజ్ చేయడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఎంత ఇద్దరున్నా ఆడుకున్నా కూడా డే టైం అంతా హోల్ డే ఎంగేజ్ చేయడం కొంచెం కష్టమే. అండ్ మెయిన్గా ఏంటంటే వాళ్ళకి ఏది ఎక్కువసేపు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అంటే బుక్ రీడింగ్ కూడా ఒక 10-15 మినిట్స్ చేస్తాడు. ఇది డైలీ ఏం చేయను నేను. ఒకరోజు వాడు ఇంట్రెస్ట్ చూపియడు. అంటే నేను రీడ్ చేస్తుంటే వాడు పక్కనకి వెళ్ళి ఇంకేదో ఆడుకుంటూ ఉంటాడు. అలాంటివన్నీ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ అట్లా రీడింగ్ టైము కొంచెం అయిన తర్వాత మా పెద్ద బాబు కూడా స్కూల్ నుండి వస్తాడు. రాగానే నేను యాక్చువల్లీ లంచ్ బాక్స్లోకి ఏదైనా లైట్గానే పెడతాను, అంత హెవీగా పెట్టాను. సో మళ్ళీ ఆకలిస్తుంది కదా అని కొంచెం తినిపిస్తాను. రైస్ కానీ చపాతీ కానీ ఆ రోజు ఏది ఉంటే అది తినిపించేస్తాను అనమాట. అండ్ ఆ రోజు లాండ్రీ కూడా వేశాను నేను. లాండ్రీ యూజువల్లీ అంతకుముందు నేను కిడ్స్వి సపరేటు, పెద్దవాళ్ళవి సపరేటు వేసేదాన్ని. ఈ మధ్య అయితే కలిపే వేస్తున్నా. వాళ్ళు ఎక్కువగా అంతా పాడు చేసుకోవట్లేదు. సో ఇంకా మా వాటితోనే కలిపి వేసేస్తున్నా. అండ్ తర్వాత వాళ్ళైతే వచ్చాక ఒక 1 అవర్ స్క్రీన్ టైం ఉంటుంది. వాళ్ళ ఇష్టం ఉన్నది చూస్తారనమాట, నో రిస్ట్రిక్షన్. కానీ నైట్ టైం మాత్రం టీవీ చూడొద్దు అని ఒక రూల్ అయితే పెట్టాము. యూజువల్గా టీవీ చూసాక ఈవినింగ్ ఏదో ఒక క్లాస్ ఉంటుంది దేవాంష్కి అయితే. ఆ క్లాస్లో తను బిజీగానే ఉంటాడు అండ్ యువన్ అయితే ఆడుకుంటూ ఉంటాడు అనమాట. బట్ ఆ రోజు మోస్ట్లీ మండే ఏమీ క్లాసు ఉండదు. ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే ఉంటాయి ఎవ్రీడే. మండే రోజు ఏం క్లాస్ లేని రోజు మాత్రం కాసేపు కిందకి వెళ్ళి ఆడుకుంటాడు. ఇద్దరిని నేనైనా వాకింగ్కి తీసుకెళ్తాను. మోస్ట్ ఆఫ్ ద టైము మేము వాకింగ్కి వెళ్తాము ఈవినింగ్. ఇక్కడైతే నేను డిన్నర్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆ రోజు డిన్నర్కి కర్రీస్ ఏం లేవు. సో నేను హక్కా నూడిల్స్ ఉంటాయి కదా, అవి చేస్తున్నా. యూజువల్లీ నూడిల్స్ ఎగ్ వేసి చేస్తాను. అండ్ దానికోసం అయితే వెజిటబుల్స్, క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్ తీసుకుంటున్నా అంతే. నూడిల్స్లో మామూలుగా వేసే టిపికల్ వెజిటబుల్స్ ఇవే కదా. అండ్ వీళ్ళైతే క్యాప్సికమ్ అంత ఇంట్రెస్ట్గా తినరు. బట్ స్టిల్ నేను వేయడానికి ట్రై చేస్తాను. వాళ్ళు తీసి పక్కన పెట్టేస్తారు. బట్ స్టిల్ ఇక్కడైతే ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకొని అందులో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేస్తున్నా. ఈ హక్కా నూడిల్స్ నేను ఇండియన్ స్టోర్లో తీసుకుంటాను. ఇవి కుక్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది, అంటే క్విక్గా అయిపోతాయి. అండ్ మీరు క్వాంటిటీ ఎట్లా అంటే ఒక ప్యాకెట్ తీసుకొని హాఫ్ చేస్తే ఆల్మోస్ట్ 3-4 మెంబర్స్కి ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఆ బాయిల్ అయిన వాటర్లో ఈ నూడిల్స్ని బ్రేక్ చేసేస్తున్నా. కిడ్స్కి కొంచెం తినడానికి ఈజీగా ఉంటుంది. చిన్నగానే బ్రేక్ చేసేస్తున్నా. అండ్ ఇవి ఆల్మోస్ట్ ఒక 5-10 మినిట్స్లో మంచిగా కుక్ అవుతాయి. కుక్ అయిన తర్వాత ఇంకా స్టెయిన్ చేసుకొని మన ఇష్టం ఉన్న వెజిటబుల్స్ యాడ్ చేయొచ్చు. బట్ నేను చెప్పినట్టు ఎక్కువ వెజిటబుల్స్ వేస్తే వీళ్ళంత ఇష్టంగా తినరు. జస్ట్ క్యాప్సికము, క్యారెట్ అండ్ ఎగ్ వేస్తున్నా. ఎగ్ నూడిల్స్లో వేసినప్పుడు మామూలుగా డైరెక్ట్గా ఎగ్ కొట్టి వేయకుండా ఇట్లా బీట్ చేసి వేసుకుంటే ఎగ్ మంచిగా ప్లఫీగా వస్తుంది. ఆమ్లెట్ కూడా అంతే కదా, మనం ప్లఫీగా రావాలంటే మంచిగా బీట్ చేసి వేయాలి. నేను నూడిల్స్లో కూడా అట్లానే బీట్ చేసి వేస్తాను, మంచిగా పొంగుతుంది అనమాట. అండ్ పొంగిన తర్వాత దాన్ని కొంచెం స్క్రాంబుల్ లాగా చేసుకొని
పక్కన పెట్టేసుకొని ఇంకా నూడిల్స్లో లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఏంటంటే ఎగ్ మంచిగా కుక్ అవుతుంది. వెజిటబుల్స్తో పాటు వేస్తే కొంచెం వెజిటబుల్స్కి ఎక్కువగా స్టిక్ అవుతుంది, పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. అండ్ నూడిల్స్ చేసినప్పుడు కచప్ కానీ సాయ్ సాస్ ఉంటే కానీ బాగుంటుంది కదా, బట్ మేము ఇంట్లో ఎక్కువగా కచప్ ఈ మధ్య తగ్గించాము చాలా వరకు. అంతకుముందు ఏదైనా స్నాక్స్ చేసినప్పుడు కచప్ ఇచ్చేవాళ్ళం, కానీ కచప్ కూడా అన్హెల్దీ అంటున్నారు కదా, సో అది తగ్గించేసాము. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే టమాటో తీసుకున్నా ఒకటి, అందులో ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకున్నా, దాన్ని మిక్సీ పట్టుకున్నా. అండ్ మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని కొంచెం ఎక్కువసేపు కుక్ చేయాలి. సో మనకు ఆ టమాటో ఫ్లేవర్ ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. కెచప్లో కాన్సన్ట్రేటెడ్ టమాటో వేస్తారు కాబట్టి ప్యూరీ లాగా అది మంచిది కాదు అని అంటున్నారు. సో అది కొంచెం అవాయిడ్ చేస్తున్నాము. మనకి ఎంత కుదిరితే అంత ఇంట్లో కుక్ చేసుకొని తినడము హెల్తీయెస్ట్. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో లైక్ సోషల్ మీడియాలో ఓపెన్ చేసినా కూడా ప్యాక్డ్ ఫుడ్స్ ఏవి మంచివి కాదు, కెచప్ బిస్కెట్స్ కూడా మంచివి కావంటున్నారు. ఈ మధ్య హెల్త్ రిలేటెడ్ వీడియోస్ చూస్తుంటే అయితే అసలు మనం ఏమీ హెల్తీయెస్ట్ తినట్లేదు అనిపిస్తుంది. బట్ ఎట్ ద సేమ్ టైం మనం ఏం తినకుండా అయితే ఉండలేం కదా, సో హోమ్ కుక్డ్ మీల్స్ చేసుకొని తినడం ఇస్ ద బెస్ట్. కిడ్స్కి కూడా కెచప్స్ కానీ అలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. మోర్ షుగర్ ఉండడం వల్ల అన్హెల్దీ అనమాట అవి. అండ్ ఇక నూడిల్స్ అయితే మంచిగా ప్యూరీ కుక్ అయిన తర్వాత వెజిటబుల్స్ వేసి మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ వేస్తున్నాయి. అండ్ ఈ ఎగ్ నూడిల్స్లో మనము ఎంత ఎగ్ వేసుకుంటే అంత బాగుంటుంది. నేనైతే 3 వేసుకున్నాను ఎగ్స్ ఇందులో. అండ్ ఇందులో నేను స్పైస్ కోసం అయితే చిల్లీ ఫ్లేక్స్ వేస్తే బాగుంటుంది. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవు, నేను కొంచెం కారం ఉంటుంది కదా అదే వేసాను, సాల్ట్ వేసాను. అండ్ మంచిగా ఇట్లా కలుపుకున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్. మీకు పాసిబుల్ అయితే ఈ నూడిల్స్ కూడా మనకి గోధుమ పిండితో నూడిల్స్ కూడా దొరుకుతాయి, అలా ట్రై చేస్తే ఇంకా హెల్దీ. ఇదైతే నేను మైదాతో చేసినవే చేశాను. అండ్ ఆ రోజు డిన్నర్కి అయితే నూడిల్స్ చేశాను. అండ్ ఈ డిన్నర్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ ఉంటుంది. క్లీనింగ్ అంటే మోస్ట్లీ అప్పుడప్పుడు ఎక్కువగా డిషెస్ ఉన్నప్పుడు నేను డిష్ వాషర్ వాడతాను. నాకు డిష్ వాషరే మంచిగా క్లీన్ చేసినట్టు అనిపిస్తుంది. లేదు అంటే హ్యాండ్ వాష్ చిన్న చిన్నవి ఏదైనా ఉంటే హ్యాండ్ వాష్ చేసేసుకుంటా. అండ్ డిషెస్ అయిపోయిన తర్వాత అయితే ఏదైనా కొద్దిసేపు చదివించడము రాయించడము అలాంటిది ఉంటుంది. బట్ వెరీ రేర్గా ఈ మధ్య అయితే అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు వీళ్ళు. బట్ స్కూల్లో ఇచ్చినవి అయితే వీళ్ళకి డైలీ వర్డ్స్ అని ఇస్తారనమాట, స్పెల్లింగ్ వర్డ్స్. అవి మాత్రం రోజు రీడ్ చేపిస్తే వాళ్ళకి ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది, అంటే ఫ్రైడే రోజు. అండ్ ఈ మధ్య మా వాళ్ళకి లెగోస్ బాగా అలవాటయ్యాయి. అండ్ ఈ లెగోస్ అయితే ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటాయి పీసెస్. సో అవన్నీ ఇట్లా ప్లేట్లో కానీ ఏదైనా బౌల్లో కానీ వేసి పక్కన పెడతాను నేను. మళ్ళీ మిక్స్ అయితే అవి ఫిక్స్ చేయడం కష్టం కదా. అండ్ ఇట్లా స్పెల్లింగ్ టెస్ట్ ఉంటుంది వీళ్ళకి ఎవ్రీ వీక్. ఆ రోజు చేసిన క్లాస్ యాక్టివిటీ అదంతా చెక్ చేసి ఇంకా ఫైల్ మళ్ళీ బ్యాగ్ పెట్టేయాలన్నమాట. వీళ్ళకి డైలీ మ్యాథ్ ఇంగ్లీష్ కంపల్సరీ చేపిస్తున్నారు క్లాస్లో. నాకు అదొకటి ఇక్కడ నచ్చింది. చాలా స్కూల్స్లో అయితే ఇలాంటి మేము ఇదివరకు పంపించిన స్కూల్స్లో ఇట్లా యాక్టివిటీ ఏం లేకపోతుండే, ఇక్కడైతే బాగుంది. అండ్ ఇక్కడైతే నేను బౌల్స్ క్లీన్ చేస్తున్నా. అండ్ ఈ క్లీనింగ్ అయిన తర్వాత స్టవ్ ఒకటి మామూలుగా డైలీ ఏం అంత డీప్ క్లీన్ చేయను, ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదా. సో జస్ట్ పైన వైప్ చేస్తాను నైట్ పడుకునే ముందు. ఎప్పుడైనా బాగా ఆయిల్ డీప్ ఫ్రైలు ఎక్కువగా చేసినప్పుడు కానీ పప్పు చేసినప్పుడు కానీ చాలా స్ప్లిట్ అవుతాయి కదా, అప్పుడైతే కొంచెం మంచిగా డీప్ క్లీన్ చేస్తాను. అండ్ ఇదంతా అయిన తర్వాత ఇంకా ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు వేకప్ కదా, సో వీళ్ళని తొందరగా పడుకోబెడితే మార్నింగ్ లేస్తారని తీసుకెళ్తాను నేను. బట్ అది హైలీ ఇంపాసిబుల్. మా వాళ్ళు నేను 9కి బెడ్కి తీసుకెళ్తే 10 అవుతుంది పడుకోవడానికి. చాలా స్టోరీస్ చెప్పాలి, ఎంగేజ్ చేయాలి. అక్కడ కూడా వెళ్ళి వీళ్ళు ముచ్చట్లు పెడతారు, ఫైటింగ్ చేస్తారు. సో ఇవన్నిటి మధ్యలో నేను పడుకోబెట్టేసరికి 10 అవుతుంది. సో అది మినిమం 1 అవర్ తీసుకుంటుంది పడుకోబెట్టడానికి. డైలీ ఇదే రొటీన్ అని కాదు, అప్పుడప్పుడు నేను చేసే పనులు కొన్ని మా హస్బెండ్ రీప్లేస్ కూడా చేస్తారు, స్టోరీ టెల్లింగ్ అలాంటివి. అండ్ మీ ఇంట్లో కూడా ఇదే రొటీన్ ఉంటుందా కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ.